సాగు చేస్తున్న మా భూమిలోకి కొందరు అక్రమార్కులొచ్చి మమ్మల్ని దౌర్జన్యంగా కొట్టి మా పొలాన్ని లాక్కుని మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని రైతు వెంకటేశ్వర్లు మీడియా ముందు వాపోయారు. వివరాల్లోకి వెళితే జలదంకి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన లక్కిరెడ్డి వెంకటేశ్వర్రెడ్డి అనే రైతుకు కలిగిరి మండలం గుడ్లదొన రెవెన్యూ పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 103.2లో 2.5 సెంట్లు మరియు 104.1లో 10.10 సెంట్లలో మొత్తం 12 ఎకరాల 60 సెంట్లు సాగు భూమి ఉంది. కానీ మా పక్కన పొలం గల రైతు కోటా ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వ భూమిని ఆక్రమించి సాగు చేసుకుంటూ మా పట్టా భూముల్లోకి కూడా దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని కొట్టి సాగులో ఉన్న వరి పంటను ట్రాక్టర్తో తొక్కించారని వాపోయారు. పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా మాకు న్యాయం చెయ్యలేదని, మాకు న్యాయం జరగకుంటే ఆత్మహత్య శరణ్యం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. లక్కిరెడ్డి వెంకటేశ్వర్రెడ్డి, మాది కొత్తపాలెం గ్రామం, జలదంకి మండలం. మాకు కలిగిరి మండలం గుడ్లదొన గ్రామ రెవెన్యూలో 12 ఎకరాల 62 సెంట్లు పట్టా భూమి గత 35 సంవత్సరం నుంచి మా హక్కు అనుభవంలో ఉన్నది. దానికి అన్ని రిజిస్టర్ పాస్బుక్లు అన్నీ ఇప్పటికీ అన్ని అనుగుణంగా అన్నీ ఇప్పటికీ మా పేరు మీద ఉన్నది. ఇప్పటికీ మేము దాని సాగులోనే ఉన్నాము. కానీ గత కొంతకాలంగా మా పక్కన అసైన్మెంట్ ల్యాండు ఉంటే ఆ అసైన్మెంట్ ల్యాండ్ని కోట ప్రసాద్ రెడ్డి, కోట వెంకటేశ్వర రెడ్డి మరి కొందరు ఆక్రమించుకొని వాటికి అసైన్మెంట్ ల్యాండ్కి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించుకొని అసైన్మెంట్ ల్యాండ్ కొన్నట్టుగా అగ్రిమెంట్లు సృష్టించుకొని ఎంఆర్ఓ గారిని రెవెన్యూ అధికారుల సహాయంతో దాన్ని పట్టా ల్యాండ్కి కూడా మార్పు చేసుకొని అసైన్మెంట్ని ఆక్రమించుకొని చేసుకుంటున్నారు. తర్వాత వాళ్ళు ఏదైతే అసైన్మెంట్లో ఆక్రమించుకొని చేసుకుంటున్నారో ఫేక్ డాక్యుమెంట్లో మా పట్టా పొలమైన 12 ఎకరాల 62 సెంట్లు కూడా దాంట్లో వాళ్ళే రాసుకొని గత ఒక 4-5 సంవత్సరం నుంచి మమ్మల్ని మా పంట సాగు చేసుకునే సమయంలో మమ్మల్ని పలు రకాలుగా నానా హింసలు పెడుతూ గందరగోళం మా పొలం కూడా ఆక్యుపై చేసుకోవాలని ఇప్పటికీ చాలా రకరకాల చిత్రహింసలు పెడుతున్నారు. వారి వల్ల ఇప్పటి వరకు మాకు మేము పంట సాగు చేసుకునే సమయంలో వాళ్ళు పెట్టిన దీనివల్ల మాకు దాదాపు 40 లక్షల రూపాయల మేర నష్టం కూడా ఏర్పడింది. ఇది మాకు మా మీద మరణాదాలతో దాడులు చేయటం, మా పంటలను తొక్కియటం, మేము సీసీ కెమెరాలు పెట్టుంటే పగలగొట్టడం అదేమంటే మాకు ఉంది అని అంటారు. వారికి అక్కడ సంబంధించిన ఎంఆర్ఓ కానీ అక్కడ సంబంధించిన ఎస్ఐ గారు కానీ వారికి కొంచెం సపోర్ట్ ఇస్తూ ఉన్నందువల్ల వాళ్ళ అరాచకాలకి అద్దు లేకుండా పోతుంది. మేమైతే సంబంధించిన పై అధికారులైన కలెక్టర్ కానీ ఎస్పీ గారు కానీ పైన ఎవరు అధికారుల కాడికి పోయినా అందరూ కూడా చక్కగా స్పందించు మీదేనయ్యా ఇది కరెక్టేను సంబంధించిన అధికారులకి చేయమని చెప్పి ఉత్తర్వులు కూడా ఇచ్చున్నారు. కలెక్టర్ గారు ఇచ్చున్నారు, హైకోర్టు వారు ఇచ్చున్నారు, ఉత్తర్వులు ఇచ్చున్నారు. కానీ దాన్ని ఇంతవరకు సంబంధించిన ఎంఆర్ఓ ఇంప్లిమెంట్ చేయలేదు. దానివల్ల వాళ్ళు ఇప్పటికీ మమ్మల్ని దొంగ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టిస్తూ ఇప్పటికీ మా పంట పొలంలో మమ్మల్ని మా సొంత పంట పోయండి, మాకు రిజిస్ట్రేషన్ ఉండి, మాకు పాస్ పుస్తకాలు ఉండి అన్నీ మేము మా పంట సాగు చేసుకునే సమయంలో మా పొలంలోకి ఎవరన్నా గ్రామస్తులు వస్తున్నా వాళ్ళని బెదిరిస్తారు, మమ్మల్ని మా మీద దౌర్జన్యం చేస్తారు. ఎవరైనా ట్రాక్టర్లో వచ్చినా బెదిరిస్తూ ఇక్కడ ఇక గందరగోళంగా సృష్టించు మమ్మల్ని నానా హింసలు పెడుతున్నారు. నచ్చింది లింగాలపాడు, మా తమ్ముడు గారిదే మా కూతురు గారిదే పొలం, నేనే చేసుకుంటుండా. ఎన్ని సంవత్సరాల నుంచి అయినా మేమే చేస్తున్నాం. కానీ వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇబ్బంది పెట్టి ఏమని కొట్టేస్తే అది చేను వాళ్ళు రాకుండా ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఉండరు, వాళ్ళు వచ్చి చేసేది ఏంది, మీరు బుచ్చి నుంచి వచ్చి చేసుకుంటుండ్రా యానాదోళ్ళు చేసుకున్నట్టు అని కూడా అన్నారు నాతో. కానీ నేను మొండికి పడి చేస్తున్నానని నన్ను కొట్టారు. మొన్న నాటుకొచ్చి నాటుతుంటే నేను మా చేలో నాటు కాకుండా వచ్చి తలకాయ బగలు కొట్టారు. అయినా కేసు లేదన్నారు, సీసీ కెమెరా బగలు కొట్టేశారు. మరి తొక్కితే ఒకసారి మళ్ళీ నాటేసుకున్నాను, మళ్ళీ తొక్కిచ్చేశారు, మళ్ళీ నాటేసాము. ఇట్లా మమ్మల్ని నానా హింసలు పెడుతున్నారు వాళ్ళు. కానీ మాకు అది ఆ పరిస్థితి రాకుండా శుద్ధంగా మా పొలం ఏదో మేము చేసుకుంటున్నాం, వాళ్ళది ఏదో మాకు కావాలనుకోవటం లేదు. మాది మేము చేసుకునేటట్టుగా మాకు న్యాయం చేయండి. కొత్తపాలెం మాకు గుడ్లదొన గ్రామంలో 12 ఎకరాల 62 సెంట్లు పొలం ఉంది. మేము ఇక్కడ పొలం వచ్చి చేసుకుంటుంటే కోట ప్రసాద్ రెడ్డి, కోట వెంకటేశ్వర రెడ్డి వాళ్ళు ప్రతిసారి మేము నారు పోస్తే నారు అంతా తొక్కేసేది, నాటితే నైట్ వచ్చి అంతా పొలం అంతా తొక్కేసేది, గిన్నెలు మొత్తం దున్నేసి మమ్మల్ని నానా ప్రతిసారి ఇట్లాగే ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము పొలంలోకి వస్తే మమ్మల్ని కొట్టి చనిపోయిందని కూడా వెళ్ళిపోయారు. కానీ మేము చిన్నగా మా టైం బాగుండి బతికి హాస్పిటల్లో తీసుకుపోయి చూపించుకొని బతికించుకున్నాము.
కానీ మేము ఈరోజు చేలోకి రావడానికి కూడా భయపడుతున్నాము. కానీ ఎక్కడ పోయినా కానీ మాకు న్యాయం జరగట్లేదు. మేము తిరిగి దేశం అంతా తిరిగినాం, కానీ మాకు అందరూ పైనుంచే న్యాయం చేయమంటారు. కానీ కింద మాకు ఎంఆర్ఆవు వాళ్ళు ఇక్కడ న్యాయం చేయట్లా. ఎన్నిసార్లు పోయినా కానీ మేము మీద కేసు పెట్టి మిమ్మల్ని స్టేషన్లో వేస్తే కానీ అప్పుడు కానీ మీకు న్యాయం చేయనని ఎంఆర్ఆవు గట్టిగా మాట్లాడుతున్నాడు. కలెక్టర్ ఆఫీస్లో కూడా మాట్లాడండి ఆ మాట. ఎనిమిది దాకా కేసు పెట్టాలా, నా ఆఫీస్కి ఇన్నిసార్లు వస్తారు అని ఎంఆర్ఆవు మాట్లాడి మమ్మల్ని నానా విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. మాకు ఈ మీడియా ద్వారా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్ తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్ లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.